హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అలాగే ఎంసెట్ 2025లో మీకు మంచి ర్యాంక్ కావాలి, మంచి కాలేజ్లో సీట్ రావాలంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఇప్పటి నుండి అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి కానివ్వండి, అలాగే ఇతర పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే అక్కడ ఇంపార్టెంట్ నోట్స్ అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక విషయానికి వస్తే మనకి ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి మనకి సపరేట్గా ఎగ్జామినేషన్ జరుగుతాయి. బైపీసీ వాళ్ళకి 19th మే నుండి 20 మే 2 days జరుగుతుంది. బైపీసీ వాళ్ళకి 19th అలాగే 20th మే. అలాగే ఎంపీసీ వాళ్ళకి ఇంజనీరింగ్కి సంబంధించి 21st మే నుంచి 27th మే వరకు జరుగుతుంది. సో 7 days ఎంపీసీ వాళ్ళకి, 2 days బైపీసీ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి ఈ మంత్ ఎండింగ్, ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో కానివ్వండి లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో ఆ డేట్స్ వచ్చిన వెంటనే మళ్ళీ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఈ ఎంసెట్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రతి సంవత్సరం చాలా కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. సీట్స్ మాత్రం లిమిటెడ్ సంఖ్యలో పెరుగుతూ ఉన్నాయి, కానీ అందరికీ టాప్ కాలేజ్లో సీట్ రావాలంటే చాలా కష్టం. సో సీట్ అయితే వస్తుంది, కానీ మంచి కాలేజ్లో సీట్ వస్తుంది అనేది గ్యారంటీ ఉండదు. సో మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇప్పటి నుంచే స్టాండర్డ్గా ఉంటే మీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆ టైంలో టెన్షన్ పడకుండా స్కోర్ పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెయిన్గా మనకి ఏపీ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్, ఐపీఈ మార్క్స్ వెయిటేజ్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం క్యాల్కులేట్ చేస్తున్నారు, మనకి ఈ సంవత్సరం కూడా ఉంటుంది, కానీ తెలంగాణలో మాత్రం మనకి అది లేదు. సో ఈ ఐపీఈలో మీరు చేసే స్కోర్ని బట్టి ఎంసెట్ ఎగ్జామినేషన్లో మీకు 25% మార్క్స్ వెయిటేజ్, ఆప్షనల్ సబ్జెక్ట్స్లో కలిపి 25% మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఆల్మోస్ట్ 25 మార్క్స్ వరకు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే మీకు బై మార్క్స్ వస్తే ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మీకు 25 మార్క్స్ వరకు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఐపీఈకి సంబంధించి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే చదువుతున్నారో మీరు కొంచెం మీ ఎఫర్ట్స్ అనేది 100% ఉండేలా ట్రై చేయండి. అలాగే దీంతోపాటు మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్లో కూడా సిలబస్ వచ్చేసి సేమ్ సిలబసే కాబట్టి, సో సేమ్ ఇంటర్మీడియట్లో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ కాబట్టి ఆల్రెడీ ఐపీఈకి చదివిన వాళ్ళు కొంచెం డెఫినేషన్ ఫార్మాట్లో అంటే బేసిక్స్ అనేది కొంచెం స్టాండర్డ్లా ఉండేలా ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఐపీఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ సెషన్కి సంబంధించి ప్రిపరేషన్ అవుతూ ఉంటారు. దాంతోపాటు మనకి ప్యారలల్గా ఎంసెట్కి సేమ్ సిలబసే కాబట్టి ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు బేసిక్స్ నుంచి కొంచెం మీరు స్టాండర్డ్గా ఉంటే, అంటే ఐపీఈ ఆల్రెడీ చదవడం అయిపోయింది, ఇక నేను మార్క్స్ వస్తాయి నాకు అనుకునే వాళ్ళు కొంచెం బేసిక్స్ మీద కూడా, ఫౌండేషన్ మీద ఫోకస్ చేస్తే మీరు ఐపీఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పీవైక్యూస్ కానివ్వండి, లేదా టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, లేదా ఓవరాల్ టెస్ట్ సిరీస్ చేయడానికి వీలైతే ఎక్కువ టెస్ట్ సిరీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎక్కువ టైం ఉండదు. మార్చిలో మొత్తం ఐపీఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతే ఒక 4-5 days ఫ్రీ టైం అయిపోయిన తర్వాత ఏప్రిల్ మంత్ మాత్రమే మనకి అవకాశం ఉంటుంది. ఒక 1 monthలో మీరు 3 subjects అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అంటే మీకు మీ వల్ల కాదు. సో కాబట్టి లిమిటెడ్ సబ్జెక్ట్స్ పెట్టుకున్నా, లిమిటెడ్ టాపిక్స్ పెట్టుకున్నా మీకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి అని అంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో చదివే ఐపీ అయినా కొంచెం బేసిక్స్ స్టాండర్డ్గా ఉండేలా చెక్ చేసుకోండి. దాని తర్వాత మన ఛానల్ ద్వారా మీకు పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ 99 రూపీస్కి మాత్రమే. సో 99 రూపీస్కి అంటే మీకు ఆల్మోస్ట్ ఫ్రీగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే యాప్ మెయింటెనెన్స్ అలాగే క్వశ్చన్స్ ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అయ్యే ఖర్చు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము, మిగతా కంటెంట్ అంతా ఫ్రీగా ఇస్తున్నాము. ఒకవేళ మీరు బయట పర్చేజ్ చేయాలన్నా లేదా బయట టెస్ట్ సిరీస్ తీసుకోవాలన్నా మీకు అట్లీస్ట్ మినిమం 300 నుంచి 500 అయితే అవుతుంది. ఒక బుక్ తీసుకోవాలన్నా కూడా మీకు అట్లీస్ట్ మినిమం 300 నుంచి 500 అవుతుంది. సో అంటే మీకు 3 books తీసుకోవాలంటే 2000 అవుతుంది. సో 99 రూపీస్ అంటే పెద్ద విషయం కాదు. తీసుకోండి, మీకు నచ్చితేనే కంటిన్యూ అవ్వండి, లేదు అని అంటే మీకు ఇష్టం ఉన్న దగ్గర తీసుకోవచ్చు. సో 99 రూపీస్తో పోయేదేమి ఉండదు.
అందులో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ ఎలా అడిగారు, ఏ టాపిక్స్ నుంచి ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్, మీరు ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నారు, ఏ టాపిక్స్లో ఫాస్ట్గా ఉన్నారు అనేది కూడా మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అనాలిసిస్ అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో తీసుకోండి మ్యాక్సిమం అందరూ. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, అలాగే వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8500440557కి కాంటాక్ట్ అవ్వచ్చు టెస్ట్ సిరీస్కి సంబంధించి. సో ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంకేమైనా కొత్త అప్డేట్స్ వస్తే వెంటనే పోస్ట్ చేస్తాను. అప్పుడు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.